Hi, welcome back to my channel T Square 18. Today's content is square root infinity series questions. అంటే ఏమైనా స్క్వేర్ రూట్ ఒక నెంబర్స్ ఇచ్చి అవి రిపీట్ అవుతున్నాయి, లేకపోతే సింబల్స్ ఏమైనా వచ్చి యూజ్ చేసిన వాటికి షార్ట్ కట్స్ ఎలాగే చెప్తుందని చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ఇన్ఫినిటీ సిరీస్ చెప్పి నేను ఫస్ట్ ఇన్ఫినిటీ ఇస్తే ఎలా చేయాలి నెక్స్ట్ క్లాస్ లో మిగతా చెప్తాను. ఫస్ట్ రిపీట్ అవుతున్న నెంబర్స్ ఇలాగే √3 √3 √3 అప్ టు ఇన్ఫినిటీ అంటే మనకు ఆన్సర్ అనేది ఎగ్జాక్ట్ గా మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. ఆన్సర్ ఎప్పుడు 3. సింపుల్. సేమ్ నెక్స్ట్ అలాగే ఇది కూడా 7 7 7. ఇక్కడ కూడా ఆన్సర్ 7. నెక్స్ట్ మనకి ఇక్కడ ఏ సింబల్స్ లేవు కాబట్టి యాజ్ ఇట్ ఈస్ గా ఆన్సర్ వచ్చింది. ఇక్కడ మనకి చూడండి ప్లస్ అనే సింబల్ ఇచ్చాడు. ప్లస్ అనే సింబల్ ఇచ్చినప్పుడు వీటి షార్ట్ కట్ ఏంటంటే ఇక్కడ వీటిని మల్టిపుల్స్ గా రాస్తారు. మల్టిపుల్స్ అంటే మనకి ఇక్కడ ఏదైనా వెంట వెంటనే నెంబర్స్ అంటే ఇప్పుడు 12 ని 3 6 లేదా 1 1 లేదా 3 4 లేదా 4 3 ఇలా రాసుకోవచ్చు. ఇంకా మనకేంటి 3 4 వెంట వెంటనే వచ్చే నెంబర్స్ అంటే 3 4 మనకి ఇక్కడ ప్లస్ సింబల్ ఉంటే ఆన్సర్ ఎప్పుడు హైయెస్ట్ వాల్యూ, అదే మైనస్ వాల్యూ ఉంటే లోయెస్ట్ వాల్యూ తీసుకోవాలి. అది నెక్స్ట్ సమ్. ఇక్కడ చూడండి 12 ప్లస్ √12 ప్లస్ √12 ప్లస్ అప్ టు ఇన్ఫినిటీ. ఇది మాత్రం ఉండాలి. అప్ టు ఇన్ఫినిటీ ఉంటేనే దీనికి ఈ సింబల్ ఈ షార్ట్ కట్ యూజ్. ఇక్కడ ఆన్సర్ మనకి ప్లస్ కాబట్టి 4. అదే మనకి మైనస్ వస్తే దీన్ని 72 ఎలా మల్టిపుల్స్ రాసుకోవచ్చు. మల్టిపుల్స్ 8 9 8 9 8 9 72. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఆటోమేటిక్ గా ఆన్సర్ అనేది 8 అవుతుంది. నెక్స్ట్ 42 మల్టిపుల్స్ 6 7 మనకి ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఆటోమేటిక్ గా 6. అదే 56 ఎలా రాయొచ్చు 7 8 రాయొచ్చు. 7 8 56. కాకపోతే ఇక్కడ మనకి ఏ సింబల్ ఉంది ప్లస్ సింబల్ ఉంది. ప్లస్ సింబల్ ఉంది కాబట్టి హైయెస్ట్ వాల్యూ ఏది 8. అదే ఆన్సర్. ఓకే, మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వాచ్ చేయండి.